నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ మోసం చేస్తున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలోనే కాంగ్రెస్ సర్కారు పాలన సాగిస్తోందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్తే ఈ ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగా ప్రతి నెల ప్రైవేట్ సెక్టార్లో జాబ్ మేళా నిర్వహించి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఏలేటి ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ నిన్న ముసలి కన్నీళ్లు కారుస్తా ఉన్నాడు. అధికారం కోల్పోయిన బాధ మాత్రమే వెళ్లబోస్తా ఉన్నాడు. ఈ కుమ్మలాటలు, ఈ రాజకీయాలు, ఈ నాటకాలన్నీ కూడా ఒకరికి అధికార దాహంతో అయితే మరొకరికి అవినీతి మీద మోహంతో మాత్రమే వీళ్ళు ప్రజల జీవితాలతో ఆటలాడుతా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇద్దరిది ఒకే బాట, ఒకే పాట, ఒకే మాట. నాడు యూత్ డిక్లరేషన్, నేడు యువ సంగ్రామం. అసలు దేనికోసం యువ సంగ్రామం కేటీఆర్ పెడతా ఉన్నాడో, మరి ఆ రోజు యువ డిక్లరేషన్ చేసి ఎందుకు యువతను మోసం చేశాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడుగుతా ఉన్నారు. అదే మాదిరిగా నువ్వు ఈ యువ సంగ్రామం దేనికోసం పెట్టినావు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నేను మాట్లాడేటువంటి స్పీచ్ చూస్తా ఉంటే నేను చెప్పట్లేదు అనుకుంటేనే యువతను శ్రీలంకలో జరిగినట్లు, బంగ్లాదేశ్ లో జరిగినట్లు వారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 9 సంవత్సరాల మీ పాలనలో మీరు చేసిన మోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాబట్టి ప్రజలు ఈ రోజు మీ ఇద్దరిని నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఉన్నప్పుడు అహంకారం, నెత్తి మీద కళ్ళు, ఈ రోజేమో ఇలాంటి గుడ్డకు మాటలు, మాయ మాటలు. ఇదే కేసీఆర్ కుటుంబంకి అలవాటైనటువంటి పనితీరు.